ఈ కథ పేరు జింక చిలుక. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక జింక ఒక చిలుక చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాయి. జింక ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదన్నా చెట్టు కనపడితే పళ్ళు కోసుకొచ్చి చిలక్కిస్తుంటుంది. చిలక కూడా తను కూడా చెట్ల మీద పై పై కొమ్మలో ఉండే పళ్ళు కోసి జింకకిస్తూ అంటే జింక కూడా తింటూ ఉంటుంది. అలా చక్కగా రోజు ఫ్రెండ్షిప్ చక్కగా ఆనందంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ అడవిలోకి ఒక వేటగాడు వస్తాడు. వేటగాడు వచ్చి ఈ జింకను చూసి వాలేసి జింకను పట్టుకుంటాడు. దాని ముందర 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు పట్టుకుని దాన్ని మేడ మీదకి ఎక్కించుకొని అలా వెళ్తూ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు అన్నమాట. అది చిలక చూస్తుంది. అయ్యో మా ఫ్రెండ్ని ఆ వేటగాడు పట్టుకున్నాడు, దాన్ని ఎలాగైనా రక్షించాలి అని దాన్ని ఎట్లాగైనా కాపాడాలి, వాడి వేటగాడి నుంచి దాన్ని కాపాడాలి అనుకుని ఎగురుకుంటూ వస్తుంది. కొంత దూరం ఆ వేటగాడి కంటే ముందర వెళ్ళిపోయి అక్కడ తను చచ్చిపోయినట్టుగా పడుకుంటుంది, యాక్షన్ చేస్తుంది. అప్పుడు ఈ వేటగాడి ఆ చిలకని చూసి, ఆహా ఇవాళ నా అదృష్టం బాగుంది, చిలక దొరుకుతోంది, జింక దొరికింది అని చెప్పి తన భుజం మీద ఉన్న జింకను కాస్త కిందకు వదిలేసేస్తాడు. ఆ చిలకను పట్టుకుందామని వెళ్తాడు. ఆ చిలక ఏం చేస్తుంది, యాక్షన్ చేసింది కదా, వాడి దగ్గరకు వచ్చి తుర్రమని పైకి ఎగిరిపోతుంది. జింక ఏం చేస్తుంది, కింద పట్టిన వెంటనే తను టకటకగా లేచి తను అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కథలో మనకి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట. అలా హెల్ప్ చేస్తే దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తాడనమాట. అది కథ. బాగుందా? వెరీ గుడ్.